మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? సర్వశక్తిమంతుడు. చెప్పండి, సర్వశక్తిమంతుడు. సర్వం అంటే సర్వలోకం అంతటిపై శక్తి కలిగిన వాడు. సర్వశక్తిమంతుడు. హెబ్రీ భాషలో ఎల్ షద్దాయ్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. అందరు చెప్పండి, ఎల్ షద్దాయ్, సర్వశక్తిమంతుడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు మహోన్నతుడు. మన దేవుడు బలం కలిగిన వాడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన అలాంటి గొప్ప దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మనం ప్రార్థిస్తే వర్షాన్ని దింపడా? ఆయన దింపుతాడా? దింపడా? ఖచ్చితంగా వర్షాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అనుగ్రహించే దేవుడు ఆయన. తగిన సమయమందు మన కుటుంబాన్ని, మన పిల్లలను, పొలాలను, స్థలాలను, ఇంటిని ఆశీర్వదించే మహోన్నతుడు ఆయన. చాలామంది జీవన విధానాలలో కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆసక్తితో ప్రార్థన చేయడం మర్చిపోతారు దేవుణ్ణి. ఆయన ఇంకా కార్యాలు చేయడం లేదు. ఆయన ఇంకా ఎందుకని నా జీవితంలో మేలులు ఇవ్వడం లేదు, ఎందుకని నా జీవితంలో ఆశీర్వాదాలు ఇవ్వడం లేదు, ఎందుకని నా జీవితంలో మేలులు ఇవ్వడం లేదు అని సందేహపడి ప్రార్థనకు దూరం అయిపోతారు కొంతమంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఆయన మాట విను. పేతురు ఒక సందర్భంలో చేపల కోసం వలలు పట్టి ఎంతో ప్రయత్నం చేస్తాడు. రాత్రి అంతా ప్రయాసపడతాడు, రాత్రి అంతా కష్టపడతాడు. ఆయనను ఒక్క చేప కూడా పడదు. కానీ యేసయ్య వచ్చి వల వేయమంటాడు. ఇప్పుడు ఈ పక్కన వేయని చెప్తాడు. అప్పుడు పేతురు, బోధకుడా, రాత్రంతా నేను ప్రయాసపడ్డాను, శ్రమ పడ్డాను, ఒక్క చేప నేను దొరకలేదు. చివరిగా ఏమంటాడంటే, అయినను నీ మాట చొప్పు నా గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. చీకటి